సామాన్య ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఈ బంగారం, వెండి, ఈ డాలర్ రేట్లు ఏంటి సార్? దానికి ఎందువల్ల పెరుగుతున్నాయి ఏంటి? ప్రపంచంలో కాస్త అభద్రత ఉంటే, అనిశ్చిత వాతావరణం ఉంటే ప్రజలు బంగారానికో, డాలర్‌కో పోతారు. కాబట్టి బంగారం ధరలు అలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ గారి పుణ్యమా అని చెప్పని యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ట్రంప్ చేష్టలు కావచ్చు, రేపొద్దున ఇరాన్‌లో ఏమన్నా వస్తుందా? ఇంకోటి అవుతుందా? ఈ గందరగోళంలో ఏంటంటే బంగారానికి గిరాకీ పెరిగింది. బంగారానికి ఉపయోగం ఇంకేం లేదు. అదే. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటాం. ఇందులో మన దేశంలో ప్రపంచం మొత్తంలో బంగారం పిచ్చి ఎక్కువ ఉంది మన దేశంలో. ప్రపంచం మొత్తంలో చరిత్రలో మానవుడు ఆది మానవుడి దగ్గర నుంచి ఈ నగలు, నాణ్యాలు 1,90,000 కోట్ల టన్నుల బంగారాన్ని ఇప్పటిదాకా వెలికి తీశారని అంచనా. దానిలో 35,000 కోట్ల టన్నులు మన దేశంలో ఉంది. ఈ 35,000 కోట్ల టన్నులు 100కి 95 మన ప్రజల దగ్గర ఉంది. 197 పాళ్ళు బహుశా 95 కూడా 97, 98 పాళ్ళు. ఒక 2 పాళ్ళే 102 పాళ్ళే ఆర్బీఐ దగ్గర ఉన్నది. ఒక పాలు 2 పాలు ఉంది. మిగతాదంతా కూడా ప్రజల దగ్గర ఉంది. అంటే మన దగ్గర బంగారం ఉన్నంత ప్రపంచంలో అమెరికా దేశంలో లేదు, జర్మనీలో లేదు, జపాన్ ఏ దేశంలో లేదు. ప్రజల దగ్గర ఉన్నది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఇదంతా కూడా నిరుపయోగంగా పడినది. సరే మనకు భరోసా ఇస్తుంది ఆ కుటుంబానికి, రేపు పొద్దున కష్టం వచ్చినా కూడా బంగారం ఉంది ఆదుకుంటుంది, బంగారం విలువ తగ్గుతుంది నమ్మకం ఉంది కాబట్టి. కానీ అదే సమయంలో మనకి ఇంకా బేదరికంలో ఉన్నాం, పెట్టుబడులు బాగా కావలసిన దశలో ఉన్నాం. ఈ బంగారాన్ని వెలికి తీసుకొచ్చి ప్రజల బంగారాన్ని ప్రజలకే ఉండేట్టుగా చేసి ఆ బంగారాన్ని మనకి విదేశీ మార్గద్రవ్యంలో భాగంగా భావించినట్టయితే కొన్ని కోట్ల రూపాయలు మనకి ఈ మౌలిక సదుపాయాల కోసం వస్తాయి. ఆర్థిక అభివృద్ధి అవుతుంది. అటు బంగారం ఖాళీగా ఉండకుండా దానికి చిన్న వడ్డీ ఆదాయం వచ్చి ఏర్పాటు చేయొచ్చు. ఆ బంగారంలో వచ్చే వనరు ఊరికే పెట్టులో పెట్టడం కాకుండా దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడులు వచ్చి ఏర్పాటు చేయవచ్చు. అలాంటి పథకాన్ని గతంలో ప్రయత్నం చేశారు కానీ విఫలమైంది. ఇప్పుడు కొంచెం ఆచరణ సాధ్యమైన మార్పు తీసుకొచ్చినట్టయితే ఆర్థిక విధానాల్లో ఈ బంగారంలో కొంత భాగాన మార్కెట్లోకి వచ్చినట్టయితే మనం మన పెట్టుబడుల అవసరాలన్నీ కూడా దీంతో తీరిపోతాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఆర్థికవేత్తలు ఏమనుకుంటారు. ఇక వెండి విషయం వేరు. వెండి ఏమిటంటే బంగారం కొన్నట్టుగా వెండి కొనరు, కొద్దిగా ఉంది కానీ అది కూడా వెండి మీద మోజుంది. కానీ వెండి నిజంగా అవసరమైనటువంటి ఖనిజం. బంగారం అవసరం లేదు, కేవలం విలువ కోసం తప్ప. వెండి అట్లా కాదు. ప్రతి కంప్యూటర్లో, ప్రతి ల్యాప్టాప్లో, ప్రతి డిజిటల్ అప్లికేషన్లో కొద్దిపాటి వెండి ఉంటుంది. ఎక్కువ వెండి వాడకపోయినా కూడా, రాయిగా ఎక్కువ వాడతాం కండక్టర్. ఎందుకంటే వెండి విద్యుత్తుని ప్రసరింపజేసే అత్యుత్తమమైన కండక్టర్ వెండి. కాబట్టి కొద్దిపాటి వెండి ఉంటుంది. కాబట్టి వెండికి గిరాకీ పెరుగుతుంది ప్రపంచం అంతా. చైనా వెండిని కూడా చేతిలో తీసుకున్నది. వెండి ఖనిజం ఎక్కడున్నా కూడా ప్రాసెసింగ్ చైనాలో ఎక్కువ జరుగుతుంది. చైనా ఈ మధ్య కాలంలో ఆ వెండిని చాలా ఎక్కువగా హోర్డ్ చేయడం మొదలెట్టింది. వాళ్ళ దగ్గర ఉంచుకుని కొద్దిగానే మార్కెట్లో పంపిణీ చేస్తుంది. దాదాపు వెండి ధరలు పెరిగిపోయినాయి మాత్రం. వెండికి ప్రత్యామ్నాయం రాకపోతే వెండి విషయంలో కొంచెం దీర్ఘకాలంలో ఆలోచించాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది సార్. అది స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమంటారంటే మాకు మైన్స్ కానీ ఇచ్చేస్తే మాకు ప్రాఫిట్లోకి వచ్చేస్తాం అంటుంటారు. నాకు తెలుసు తెలుగు ప్రజలకు ఏదో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ప్రైవేట్ రంగం, పబ్లిక్ రంగం, మరి ప్రైవేటీకరణ ఉద్యోగం ఏదో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే పడికట్టు పదాలు. 60-70 ఏళ్ళ నుంచి మనం ప్రజల మనసుల్లో కొన్ని బుర్రలోకి నాటాం. కానీ ప్రపంచం అట్లా నడవదు. డెంగ్ సియాపింగ్ చైనీస్ నాయకుడు ఒక మాట అన్నాడు, పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం. పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం. పిల్లి ఎలుకల్ని పట్టాలా, ఎలుకల్ని పట్టిన తెల్లదా కావాలి. ఎలుకల్ని పడుతుంటే ఏ రంగు అయితే మనకేం కావాలి. అలాగే స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ అయితే ఏంటి, ప్రైవేట్ అయితే ఏంటి, నాకేం కావాలి. మంచి ఉత్పత్తి చేసిందా స్టీల్ని, మంచి మన్నిక నాణ్యత ఉందా, మంచి రేటుకి మనకు అందుతుందని, ఇల్లు కట్టుకోవాలా, మరొకటి చేయాలా, స్టీల్ కావాలా, రేట్ నాకు బాగుందా. ఈ రెండు ఉన్నంతకాలం ఎవరు చేశారో మనకు అనవసరం. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది, మనకే అమ్మేది. ఇక ఆ ప్లాంట్ ఆస్తులు అంటే అది ప్రజల ఆస్తులు కాబట్టి, ఈ దేశం పన్ను డబ్బుల నుంచి అక్కడ ఆస్తులు పెట్టింది కాబట్టి దానికి ప్రైవేటీకరణ చేసినప్పుడు దానికి సరైన విలువ వచ్చేట్టు చూసుకోవాలి. అది ఖజానాకి చేస్తే ఆ ఖజానాలో డబ్బుని సంక్షేమానికి కానీ లేకపోతే అభివృద్ధికి కానీ పెట్టుబడులకు కానీ మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు మిగతా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, స్టీల్ ప్లాంట్ ఉన్నాయి కదా, జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఉన్న మాకేమైనా మైన్స్ వాళ్ళని అడిగారా? మీ తంటాలు మీరు పడండి. చట్ట ప్రకారం ఉన్న నిబంధనల ప్రకారం మీ తంటాలు మీరు పడండి. అంతేగాని మేము నష్టాలు వచ్చినా మీరు భరించండి అంటే ఎవరు భరిస్తారు? పన్ను డబ్బులు కట్టేవాళ్ళు.
పన్నులు ఎవరు కడుతున్నారు? సామాన్య ప్రజలు కడుతున్నారు. మనందరం వీళ్ళ అసమర్థతగా డబ్బులు ఇవ్వడం కోసం పన్నులు కడుతున్నామా, లేకపోతే మన అవసరాలు తీరడం కోసం పన్నులు కడుతున్నామా? కాబట్టి పన్ను కట్టేటువంటి పరిధులకి మనకు అవి అర్థం కావాలి. మన పన్నుల డబ్బు ఇది. అవునండి. మన పన్నుల డబ్బు లక్షల కోట్ల రూపాయలు. గతంలో ఎయిర్ ఇండియా ఉండేది, ప్రభుత్వం దగ్గర ఉండేది ఎయిర్లైన్. ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. ఎక్కడి నుంచి పోతుందో డబ్బు? మన పన్నుల్లోంచి పోతుంది. ప్రజలది. ఇవాళ ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళు తీసుకున్నారు. మీకు నాకే నష్టం వచ్చింది ఏమన్నా? మనకు కావాల్సిన విమానం నడవాలా, టైంకి నడవాలా, విమానం చౌకగా రావాలి, సురక్షితంగా ఉండాలా, సుఖంగా ఉండాలి. ఇండిగో ఉంది, బ్రహ్మాండంగా నడుపుతున్నారు. మనకి ఇండిగో వద్దు, నాకు ఇండిగో బదులు సరిగ్గా నడవనటువంటి ఎయిర్లైన్ కావాలా? నాకు ఏ ఎయిర్లైన్ అయితే నాకేం కావాలా? సమర్థంగా నడుపుతున్నారా, టైంకి వెళుతున్నాయా, సురక్షితంగా ఉంటున్నావా, తక్కువ ఖరీదుతో సుఖంగా ఉంటుందా, ఇది నాకు కావాలి. ఇలా ఆలోచించకుండా ప్రభుత్వము ప్రైవేట్ని ఆలోచిస్తే ఎయిర్ ఇండియాకి 8,000 కోట్లు ప్రతి ఏడాది నష్టపోయినట్టుగా ప్రతి నష్టపోతుండాలి. ఈ దేశంలో 60 ఏళ్ళు జరిగింది అదే, 70 ఏళ్ళు జరిగింది అదే. ప్రభుత్వ రంగం అన్న పేరుతో, ప్రభుత్వ రంగం అంటే భారతదేశంలో ప్రజలకు సంబంధం లేదు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ రంగం, ప్రజల రంగం కాదు. అది మనకు అర్థం కాక వాళ్ళ గొడవ కోసం మనం అంతా ఉద్యమాలు చేస్తున్నాం. మనం చూడవలసిన మన కోసం ఉద్యమాలు మనం చేసుకోవాలి. మాకు విద్య ఎట్లా అందాలి, మా పిల్లలకి ఎందుకు చదువు రావట్లేదు, డబ్బు ఖర్చు పెట్టినా కూడా నైపుణ్యం రావట్లేదు, ఎందుకని తెలివితేటలు వికసించట్లేదు అంటే, ఎందుకు ఆరోగ్యం అట్లా అందాలి, ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉంది ఏంటి సిటీస్ లో, దీన్ని ఎందుకు బాగు చేయట్లేదు, ప్రభుత్వం పన్నులు కడుతున్నాం కదా మేము, ఎందుకు బాగు చేయటం లేదు, లేకపోతే మంచినీళ్ళు తాగితే మరణశిక్ష ఏమిటి, నీళ్లలో కలుషితం వాతావరణం ఏంటి, వర్షం వస్తే వరదలు రావటం ఏంటి, మంచి ఆరోగ్యం అందకుండా మనకు డబ్బులు ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం చేయట్లేదు, ఇది మనం పట్టించుకోవాలి. అంతేగాని స్టీల్ ప్లాంట్ ఎవరు నడిపాడు, ఎయిర్ ఇండియా ఎవరి చేతుల్లో ఉంది, మనకెందుకండి అది? నాకు కావాల్సిన విమానం నడిచిందా, స్టీల్ దొరికిందా, నా జీవితం బాగుపడిందా, నా ఆరోగ్యం బాగుందా, నా విద్య బాగుందా, నా పిల్లల బతుకులు బాగున్నాయా, ఇది దృష్టిలో పెట్టకుండా మనం పిడివాదానికి వెళ్తున్నాం. పిడివాదం వదిలేయాలి. నేను అనుకుంటా ఉద్యోగస్తులకి అభద్రతా భావం అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని. భారతదేశంలో ఎవరో ఏ ఉద్యోగాలు తీసేయలేదు, ఏ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఉద్యోగాలు పోలా. కాబట్టి దానికి ఉద్యోగ భద్రత కోరదాం. ఉద్యోగ భద్రత కావాలి, తగిన అది ఎలాగో చేస్తారు సార్. ఇప్పుడు